నమస్తే, నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. నీతి ఆయోగ్ మీటింగుల మాట ముచ్చట్లు దుమ్ము రేపిర్రట తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కేసీఆర్ సార్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయట. ఇంకో బాంబు వేల్చింది కవితక్క. రేవంత్ అన్నను అరుచుకున్నాడు రామన్న. సీఎం సార్ తోపట మూటలు మోషుట్లా. టాకీసులు బంద్ అయితాయా నడతాయా? హరిహర వీరమల్లు మీద నడిచిందా కుట్ర? అన్నట్టు జూన్ 1 సంధి సినిమా టాకీసులు బంద్ పెట్టే ఇగురం పెట్టుకున్నారని అంటుర్రు కదా. అంటే అటు నిర్మాతలకు ఇటు టాకీస్ ఓనర్లకు పడతలేదట. పైసల కాడ కిరాయిల కాడ పంచాదులు వస్తున్నాయి. అందుకే సప్పుడేక టాకీసులే బంద్ పెట్టి సమ్మె ఎత్తామనే కాడికొచ్చింది కథ. కానీ ఇప్పుడు మళ్ళా మీటింగ్ పెట్టుకొని బంధును వాయిదా వేసుకున్నారని అంటుర్రు. ఇప్పటికైతే బంధు లేదట. అసలు ఈ బంధు అనే ఆలోచన ఎవరికి వచ్చింది? టాకీసులను ఎందుకు బంధు పెడదామనుకుంటున్నారు? కరెస్ట్ పవన్ అన్న సినిమా విడుదలకు ముందే బంధు అన్న మాట వెళ్ళిందంటే ఇన్లేందో దిక్మల్ల రాజకీయమే కండ్ల ముందటుందని చెప్తుర్రు. కొందరికి గీ అనుమానాలే వస్తున్నాయి. అయితే కూటమి సర్కారు ఎంక్వైరీలు కూడా చేస్తుందట. ముచ్చటేందో క్లారిటీగా చెప్తారా మరి? నిజం చెప్తున్నా, 5 ఏళ్ల సంధి మన పవన్ అన్న సినిమా విడుదలైతుందంటే సాల్ వైసీపీ ప్రభుత్వానికి జనాలు గరీబోల లెక్క కనబడేది. పవన్ అన్న వేసిన సినిమాల టికెట్ల రేట్లను బాగా తగ్గిచ్చిర్రు కూడా. 20 రూపాయలు 10 రూపాయల టికెట్ అని కూడా పెట్టిర్రు రికార్డులు కొట్టకుండా. అయినా గాని పోయిన ప్రభుత్వం మీద మంటతోనన్నా జనం 1కి 2 సార్లు చూసిర్రు అనుకో సినిమాలు. ఇక ఆ ప్రభుత్వం పోయింది, కూటమి వచ్చింది కదా. కానీ అదేందోనోల్లా మళ్ళా పవన్ అన్న సినిమా విడుదలైతుందంటేనే మళ్ళా టాకీసులలో ఒకటి ముంగట పడ్డది. జూన్ నెలనే హరిహర వీరమల్లు విడుదలైతుంది కదా. ఇంకో దిక్కు జూన్ 1 సందే టాకీసులు బంద్ పెడతాం, మాకు ఎల్తలేదు, అప్పుల పాలైతున్నాం, సప్పుడేక టాకీసులే బంద్ పెడతాం, అప్పుడైతేనే ఈ నిర్మాతలు దిగొస్తారు అనే కాడికొచ్చింది. సరే, ఎవరి కష్టాలు వాళ్ళయి, ఎవరి రందులు వాళ్ళయి, ఎవరి తిప్పలు వాళ్ళయి. ఒడ్డెక్కతందుకు నిరసనలు పోరాటాలు చేయొచ్చు, డిమాండ్లు సాధించుకోవచ్చు. కానీ చూడుర్రి, ఇన్నొద్దులు చూసి కరెస్ట్ పవన్ అన్న సినిమా టాకీసులకు వచ్చే ముందే బంద్ పెడతామని నిర్ణయానికొస్తుర్రంటే దీని వెనుక ఏదో ఉంటదని కొందరికి కొడుతుందట. కుట్రున్నదా కుతంత్రం ఉన్నదా కండ్ల మంటన లేకుంటే అని పవన్ అన్న ఫ్యాన్స్ కు అనుమానం కొడుతూనే ఉన్నది. అందుకే ప్రభుత్వం తరపున ఆంధ్ర సినిమాల మంత్రి కందుల దుర్గేష్ సారు ఈ టాకీసుల బంధు వెనుక ఉన్న మతలబేందో దర్యాప్తు చేయాలని హోంశాఖ పెద్ద సార్కు చెప్పిండట. అసలు సినిమాలోళ్ళు ఎవల్కాళ్ళు గ్రూపుల గట్టి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుర్రు? ఈ నిర్ణయం వెనుక నిజంగా వాళ్ళ బాధనే ఉన్నదా, లేకుంటే ఇంకేమన్నా తిరకాసున్నదా? అగర్సే టాకీసులు బంద్ పెడితే ఏ సినిమాలు లుక్సాన్ అయితాయి, మన ప్రభుత్వానికి ఎంత లాస్ వస్తుంది, గవన్నీ లెక్కలు తీయాలని చెప్పిండట. అన్నట్టు ఈ సినిమాలోళ్ళ పంచాదు ఎరికే కదా మీకు, మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా. అయితే టాకీసుల ఓనర్లు ఏమంటుర్రంటే మాకు పర్సంటేజులు కావాలి అని అంటుర్రట. గా పర్సంటేజులు గిర్సంటేజులు ఏంది కొత్తగా? టాకీసునే కిరాయికి యుర్రి అని నిర్మాతలు అంటుర్రట. కిరాయిలిస్తే మాకేడ గిట్టుబాటు అవుతుంది? పెద్ద మల్టీప్లెక్స్లకేమో పర్సంటేజులు ఇస్తారు గాని మాకియరా అని వీళ్ళు. గిదే నడుతాంది. ఇక నిర్మాతలు ఇంటలేరు కాబట్టి టాకీసులే బంద్ పెట్టి సప్పుడేంక ఇంట్లో కూసుంటామని వాళ్ళు. గిది పంచాది. మరి లాస్ట్కు ఎటు తెగుద్దో ఏమైతుందో చూడాలే. అయితే
అయితే మన రేవంత్ సారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి ఏడాదిన్నర దాటే కదా. ఇక సారువారి గుణగణాలు, సారువారి పాలన నైపుణ్యం, రేవంత్ సారు చేసిన ఘనకార్యాలు మన కేటీఆర్ సారు మల్లో మల్క పూసగుచ్చినట్టు ఆదరాలు పట్టుకొచ్చి మరీ చెప్పిండట. మరి మనం కూడా వినాలే కదా, పార్రి మరి. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్నను ఈ తాపజరంత గట్టిగానే అరుచుకున్నాడోల్లా. మనమే రామన్నను అడుగుదాం. అన్నా, అసలు రేవంత్ అన్న మీద ఎందుకే గంతగానం కోపం? ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడి ఎందుకు? నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెసు, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని, శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఏ గట్లంటవేందే? రేవంత్ అన్న మన తెలంగాణకు ముఖ్యమంత్రి కదా. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతో ఏం కాదు అని అర్థమైంది కాబట్టి. మరి మోడీ సార్ను కలిసేందుకు మళ్ళోసారి ఢిల్లీకి పోయింది కదా సారు. మరి ఇవాళ దానికేమంటావు? ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది, ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా 44సారి ఢిల్లీ పోయారంట. 16-17 నెలల్లో 44సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం, బయటికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి. 44 సార్లు రామన్న, గివన్నీ కాదు గాని అసలు రేవంత్ సార్ను గన్నిగన మాటలు అంటున్నావు కదా, ఉత్తగా నోటి మాటతోని అనుడు కాదే. గవాయి ఏంది చెప్పు, ఫస్ట్ గవాయి జాయించు, అప్పుడు నమ్మాలనో నమ్మద్దో ఆలోచిస్తాం గాని. ఇక్కడేమో పొంగులేటి గారి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి, ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అదొక బ్రహ్మరహస్యం. అట్లాగే వాల్మీకి కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలో రాసింది. నా ఆరోపణ కాదు, ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలో రాసింది. మొత్తం 187 కోట్ల కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి. అవి రావడమే కాదు, ఇక్కడ మందు కొన్నారు, ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది. కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో, ఆ 45 కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరహస్యం. ఇన్నరానొల్లా అదట ముచ్చట. ఇగో గిట్ల బనాయించిండు రామన్న ఈ రేవంత్ అన్నను. మరి దీనికి ఢిల్లీ నుంచి వచ్చినాక రేవంత్ అన్న ఏమంటాడో చూడవలసి ఉన్నదిగా. అన్నట్టు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఢిల్లీకి పోయిరని చెప్పినా కదా. ఇక వాళ్ళు ప్రధాని మోడీ సార్తోనూ కలిసి నీతి ఆయోగ్ మీటింగులా కూసున్నారోల్లా. అసలు మన దేశాన్ని రాను ఎట్లెట్ల ముంగటికి పట్టుకుపోవాలి, మనము ఎట్లా దూసుకుపోవాలి, రాష్ట్రాలకు ఏం కావాలి, మనము ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, ఏం చేస్తే మనం దునియాల తోపులమైతాం, ఇగో ఇవన్నీ మాట్లాడుకున్నారట. పారి మరి మనం షార్ట్ కట్లా ఎప్పుకుందాం గాని. ఢిల్లీలా నీతి ఆయోగ్ మీటింగ్ నడిచిందోల్లా. ఈ మీటింగ్ కు మన ప్రధాని మోడీ సారు పెబ్బ, ఇక సెంటర్ మినిస్టర్లు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు పడ్డరు. అందరు ముందుగాల అలై బలై తీసుకొని ఫోటోలు దిగి మీటింగ్ లో కూసున్నారు. ఫస్ట్ మోడీ సారు ఉపన్యాసం స్టార్ట్ చేసిండోల్లా. ఇక అటెనక ఒకలెనక ఒకలు షురు చేసిర్రు. చంద్రబాబు సారు లేచి సెంటర్ సర్కార్ చేసిన ఆపరేషన్ సింధూర్ను మెచ్చుకున్నాడు. ఇక 2047 వరకు మన భారతదేశం ఎట్లా డెవలప్ అవుతుంది, ఏం చేస్తే ముంగటికి పోతాం, ఇప్పటిదాకా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన డెవలప్ ఏంటిది, గవన్నీ ఒకదాని ఇంకొకటి చెప్పిండు. ఇక ఆంధ్రకు ఇన్నొద్దుల సంధి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, లాసుల పడ్డ రాష్ట్రాన్ని ఎట్లా ముంగటికి పట్టుకుపోయింది, ఇంకా ఎయ్యవలసిందేంది, ఉపాయంతోని ఎట్లా పాలన చేస్తున్నాం, ఏంది కథ, గవన్నీ చెప్పుకొచ్చిండు చంద్రబాబు సారు.
నీతి ఆయోగ్ మీటింగులా చంద్రబాబు సార్ ఇచ్చిన ఉపన్యాసానికి అందరూ సప్పట్లు కొట్టిర్రు. మోడీ సార్ అయితే మస్తు తారీఫ్ చేసిండు. అసలు చంద్రబాబు సారు ఆలోచనలు కడమ రాష్ట్రాలలో కూడా పాటిస్తే అందరం ముంగట్కి పోతాం, దేశం స్పీడ్గా ముంగట్కి పోతుంది అని చెప్పిండట మోడీ సారు. ఇక ఇటు రేవంత్ సార్ కూడా మన దేశం గురించి తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ మీద మాట్లాడిండు. రింగు రోడ్లు, తెలంగాణలో కొత్త యూనివర్సిటీలు, రుణాల మాఫీ, 500 రూపాయల గ్యాస్ బండ స్కీము, ఫ్రీ బస్సు ఇవన్నీ ఆ మీటింగ్ లో ముంగట పెట్టిండు రేవంత్ అన్న. ఇక ఈ నీతి ఆయోగ్ మీటింగ్ ఒడిచినాక రేవంత్ అన్న మోడీ సార్ను మీటింగ్ పెట్టిండు. అన్నట్టు ఎమ్మెల్సీ కవితక్క వాళ్ళ నాయన కేసీఆర్ సార్కు రాసిన ఉత్తరం బయటపడే కదా మొన్న. ఇక ఇంకేమున్నది, తెలంగాణ రాజకీయాలల్లా ఈ ఉత్తరం మీదనే పెద్ద చర్చలు గిర్చలు నడిచినాయి. ఇక కవితక్క కూడా రాత్రి అమెరికా నుంచి వచ్చింది. ఎయిర్పోర్టుల్నే ఆ ఉత్తరం మీదనే మాట ముచ్చట పెట్టింది. ఆ ఉత్తరం రాసింది అక్కనటనేనోళ్ళ, డూప్లికేట్ ఏమో కాదట. కాకపోతే ఎవలో కుట్రవల్లేశం గల్లోళ్ళు దాన్ని లీక్ చేసిర్రట. అసలు ముచ్చటంతా పురాగా అక్కనే చెప్పింది. అసలు ఏమైంది, ఏంది కథ, మరి ఉత్తరం మీద కేసీఆర్ సారు కుటుంబం ఏమంటుంది, గవన్నీ అరుచుకుందాం రారి. ఫస్ట్ కవితక్క మాటలిందాం. ఆ ఉత్తరం మీద ఏమన్నదంటే, ఇంకేంది ముసుగుల గుద్దులాటలు ఏం లేవు, కుండ వగలగొట్టింది. అవును నేనే రాసిన, ఇదొకటే కాదు, ఇసోంటి అప్పుడప్పుడు మా నాయనకు రాత్తనే ఉంటా, అందులో తప్పేమున్నది. కానీ ఈ తాప ఎవలో కోవట్టుగాళ్ళు దాన్ని లీక్ చేసి బద్నాం చేద్దామని చూసిర్రు. ఆ కోవట్టుల సంగతి చూడాలే అంటుంది. ఇంకో మాట కూడా అన్నది, అది ఇంపార్టెంట్, వినాలే. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అగనట ఇన్నరా, దేవుడు లాంటి కేసీఆర్ సారు చుట్టుముట్టు దయ్యాలున్నాయట కాదోల్లా, దయ్యాలు. గా దయ్యాలే పార్టీని సత్యనాశ చేద్దామని చూస్తున్నాయట. ఇంతకు ఆ దయ్యాలు ఎవరు కావచ్చు? కేసీఆర్ సారు దినం ఆ దయ్యాల మాటనే ఇంటుండా, వాళ్ళ మాట ఈయనే బిడ్డను దూరం చేసుకుంటుండా, ఇగో గిట్లనే అనుకుంటుర్రు. అయితే ఇక కవితక్క ఉత్తరం మీద ఆమె అన్న రామన్న మనసులో ఉన్న మాట కూడా ఇనుర్రి. అన్న ఏందే షెల్లె గట్లన పడుతుంది, దయ్యాలున్నరట కాదే నాయనతోని. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికి వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికి వర్తిస్తుంది. ఇది రామన్న మాట. వాళ్ళ పార్టీలనట మస్తు ప్రజాస్వామ్యం ఉన్నదట, ఎవ్వలన్న మాట్లాడచ్చట. కాకపోతే లోపల విషయాలు లోపలనే మాట్లాడుకుంటే మంచిగుండు అంటుండు. అయినా అన్ని పార్టీలల్లా కోవట్టులు, ఇటు ముచ్చట్లటు, అటు ముచ్చట్లు ఇటు చెప్పేటోళ్ళు ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుండు రామన్న. సరే వాళ్ళ మాటలు అట్లుంటే ఎయిర్పోర్టు కాడ అక్క అభిమానుల సంబరాలు చూడాలి. అసలు అక్కకు స్వాగతం పలికే కాడ ఒక్కటంటే ఒక్క గులాబీ జెండా కూడా కనబడతలేదోల్లా. కేసీఆర్ సార్ బొమ్మ కూడా లేనే లేదు. జై కవితక్క, జై జాగృతి, కవితక్క సీఎం సీఎం గివ్వేయిన వడ్డయి. మరి దీని వెనుక అర్థమేంది కావచ్చు? కావలసుకొనే గులాబీ జెండా లేకుండా జాగ్రత్త పడ్డరా? కేసీఆర్ సారు జిక్కర్ లేకుండానే కవితక్కకు జేజేలు కొట్టుడేంది? అక్క గిట్లా కొత్త పార్టీ పెడతదా, లేకుంటే వేరే పార్టీలకు పోతదా? ఇగో గిట్లనే ఎవల్కు తోసినట్టు వాళ్ళు మాట్లాడుకుంటురు. మరి రాను ఈ ఉత్తరం పెట్టిన పంచాది ఇంకెటు తిరుగుతుందో చూడాలే.
శకునం చెప్పే బల్లి కుడిదిల పడ్డదట. ఈ శాస్త్రం సెట్ అవుతుందా? ఇది కాదు. యాదికొచ్చింది. శుద్ధులున్నాయి ఎదుటోళ్లకు చెప్పేతందుకే, పాటించేతందుకు కాదు. ఇది బరాబర్ సెట్ అయింది. ఏంది భాగ్యలక్ష్మి, నీకు నువ్వే గులుక్కుంటున్నావని అనుకుంటుర్రా ఏంది? ఏం లేదోల్లా, పోలీసులంటే ఎట్లుండాలి? తప్పు చేసినోళ్లను తకిట వేయాలి, నలుగురికి మంచి చెప్పాలి. కానీ తిరుమలకొచ్చిన 3 కానిస్టేబుళ్ళు ఏం చేసిర్రో ఎరికేనా? అసలు వాళ్ళు చేసిన పనితోని పోలీసుల కీర్తి కండాలు దాటతట్టున్నది పో. ఆహా, ఆగో అది పోలీస్ కారే. దాని అవతారం చూడుర్రి ఎట్లయిందో. ఒక పయ్య అటు పోయింది, ఇంకో పయ్య ఇటు పోయింది. ముందట సొట్టు పోయింది. లోపల ఈ మొనగాళ్ళేమో కార్ల కూసోనే కూచిపూడి, భరతనాట్యం, కథకలి గిసొంటి విన్యాసాలు ఎత్తాన్లు. ఏందంటే వీళ్ళు పోలీసులే, ఏపీఎస్పీ కానిస్టేబుల్ అట. తిరుమలకచ్చిర్రు, మంచిదే. ఎంకన్నను దర్శనం చేసుకోవాలంటే ఎంత పవిత్రంగా ఉండాలే. కానీ ఈసార్లు కుత్కెల్లాంక తాగిర్రు. తాగిన మత్తుల్నే తిరుమలకచ్చిర్రు. కనబడ్డ కార్లను బండ్లను గుద్దుకుంటూ పోయిర్రు. తిరుమల కాడ కూడా స్తంభానికి గుద్దిర్రట. ఇక అటెన్క వీళ్ళు కార్లకెళ్ళి దిగి రోడ్డు మీదనే వండుకొని చిత్ర విచిత్రమైన విన్యాసాలు వేసిర్రు. కథకున వడెత్తు. ఏందోల్లా ఇది, అసలు తాగుడే తప్పు. సరే, తాగినోడు సప్పుడేక ఇంట్లో మలుసుకొని వండుకోవాలనా? డ్రైవింగ్ చేసిర్రు, అందున పోలీస్ కారట. అది పెద్ద తప్పు. చేసిన తప్పు సరిపోలేదని తాగిన మత్తుల్నే సొలుక్కుంటా గిలుక్కుంటా తిరుమలకచ్చిర్రు. కారును అడ్డందిడ్డంగా నడుపుకుంటా టక్కర్లు వేసుకుంటా పోవుడట. వీళ్లను లోకల్ పోలీసులు ఆపినా ఆగుడే లేదు. ఎట్లనో గట్ల దొరకబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎత్తే 300 పాయింట్ల మీదనే ఉన్నదట. ఇక ఎప్పుర్రి కథ. అసలు పోలీసోళ్ళు ఉండవలసిన తరిక గిదేనా? అరే, అచ్చేపోయే భక్తులు జాగ్రత్తలు చెప్పవలసింది పోయి వీళ్ళే పూటుగా దాగి తందానే తానే తానే తందానే అని రాగాలు తీసుకుంటే ఎట్లా? పిస ఎత్తే ఏందన్నట్టు. గిట్ల ఎత్తే పోలీసులంటే ఇజ్జత్ ఉంటదా? ఏందో ఏమో పోర్రి. కొందరికి ఎట్లుంటదంటే పోలీస్ నౌకర్ రాగానే మనల్నెవరు ఆపేది అన్నట్టే చేస్తారు. ఇప్పుడు మంచిగా అయిందా? పోలీసులను పోలీసులే ఆపి కేసు పెట్టిర్రు. అసలు మనుషులకు కోపాలు ఎందుకు అత్తయ్యోల్లా? నాకు తెలియకడుగుతా. తన కోపమే తన శత్రువు అని వెనకట్నే ఒక కవి శిల్కకి చెప్పినట్టు పద్యం రాసి మరీ చెప్పిండు. అయినా కానీ ఎవ్వరి కోపాలు వాళ్ళయే, ఎవరి బీపీలు వాళ్ళయే, ఎవరి ఈగో ఫీలింగులు వాళ్ళయేనాయే. అయితే ఈ దిక్మల్ల కోపాలు రుబాబులు ఎయ్యబట్టి ఆంధ్రలనొల్లా ఒక పోలీస్ సార్కును ఒక వకీల్ సాబుకు తగ్గాఫార్ నడిచింది. నడి రోడ్డు మీద ఇద్దరికిద్దరు ఇజ్జత్ తీసుకున్నారుల్లా. పారి అసలు ఏమైందో చూడుర్రి. ఇగో గీ కథ అయింది. చూసిన వాళ్ళొల్లి. ఒకలేమో మోటార్ వెహికల్ పోలీసారు, ఇంకొకలు వకీలు. ఎవ్వరు కూడా తగ్గుతలేరు పో. అసలు లొల్లెట్ల షురు అయిందో చెప్తా. ఈ ఆస్మాన్ కలర్ రంగైనే పేరు చంద్రప్ప. కర్ణాటక మనిషి, లాయర్ అట. కుటుంబంతోని కలిసి మినీ బస్సుల మంత్రాలయం దర్శనానికి వచ్చిర్రు. దర్శనం అయిపోయింది. వాపస్ ఇంటికి పోతుంటే ఆదోని దగ్గర ఈ రోడ్ పోలీసారు చెకింగులు ఎత్తుండు. ఇక వీళ్ళు పోయే చిన్న బస్సును కూడా ఆపి కాయిదాలు చూసిండు. అన్ని బరోబ్బరే ఉన్నాయి. ఇక పోర్రి అని చెప్పిండట. మరి అట్లా చెప్పినప్పుడు పోతే ఏమవు? ఇదే బస్సులో ఉన్న లాయర్ చంద్రప్పకు నోరు ఆగలే. అవుగని ఇంతకు నువ్వు ఒరిజినల్ పోలీసువేనా? నీ ఏషం నాకు గట్ల కొడతలేదు. నీ ఐడి కార్డ్ ఏది? నీ కథ ఏంది అని జర గట్టిగా అడిగిండట. ఈ పోలీస్ సారేమో మర్యాదగా మాట్లాడు అని ఈయనే అన్నాడు. కథం ఇద్దరు నడుమ మాట పెరిగింది. ఇద్దరికి బీపీలు పెరిగినాయి. గల్లలు పట్టుకునేదాంక పోయింది. ఒర్రే కాడికి ఒర్రుకున్నారు. ఇక అటెన్క ఈ పోలీస్ సార్కు ఈయనతోని నాకేంది గొడవ అనుకున్నాడో ఏందో కారు తీసుకొని పోతుండట. కానీ లాయర్ చంద్రప్ప ఊకోలే. గొడవ సగంలోనే ఎందుకు పోతావు? బరాబర్ మనం లొల్లి పురాగా వెట్టుకునుడే కావాలి అని మంకు పట్టిండట. పోలీస్ అయిన కార్లో పోతుంటే ఆ కారును అడ్డంగా ఉన్నాడు. బ్యానెట్ కూడా ఎక్కిండు. అయినా ఇటుకెళ్ళి పోలీసారు ఆగలే. కూసుంటే కూసో, నాదేం పోతాంది అనుకుంటా
ఈయన అట్లనే నడుపుకుంటూ పోయిండు సగం దూరం దాకా. ఇక లాస్ట్ కు వేరే పోలీసులు వచ్చి ఇద్దరు నడుమ నడుస్తున్న పంచాయతీని తెంపి ఎవరితోవకు వాళ్ళను పంపిర్రు. ఇగో గిట్ల నడిచింది కథ. కాదు, ఇద్దరికిద్దరు మంచిగా చదువుకున్నోళ్ళేనాయే, పెద్ద కొలువులు గల్లోళ్ళేనాయే. ఈ రోడ్డు మీద ఏం దొల్ల రామాయణం. చిన్న పోరల తీరు గిట్ల వేసుకునుడేంది. ఇంకా జరసేపైతే రోడ్డు మీదనే బాక్సింగులు వేసుకునేటట్టు ఉన్నారు వీళ్ళ బీపీలు చూస్తుంటే. నాకైతే గట్లనే అనిపించింది మరి. సంసారం ఒక చదరంగం, అంతే కదా. సంసారం అన్నప్పుడు లొల్లులు జౌడాలు అయితేనే ఉంటాయి. ఒక్కసారి సంసారంలో ఇరుక్కపోయినామంటే ఇక కలకాలం ఈదుతూనే ఉండాలి. గంతేగాని మందు దాగి మత్తులకు పోతా అట్నుంచటే యమలోకానికి పోతా అంటే ఎట్లనోళ్ళ మీరే చెప్పుర్రి. ఇగో ఖమ్మం రైల్ స్టేషన్లో చూడుర్రి, ఇంటోళ్ళతోని లొల్లైందని ఒకడు ఏం చేసిండో ఎరికేనా, చూసి తరించుర్రి మీరే. ఖమ్మం రైల్ స్టేషన్లనొల్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జి మీద చూడుర్రి కోతి లెక్క ఎట్లా కూసున్నాడో. ఇప్పుడు దాని మీదకెళ్ళి దునికి సత్తడట మహానుభావుడు. ఎందుకయ్యా అంటే ఇంట్లో లొల్లులాట, దిమాగ్ ఖరాబట. ఈ బతుక కంటే బండి కింద పడి చచ్చుడు నయ్యమని అనిపించిందట. అందుకే ధైర్యం కోసం కుత్కెళ్ళాక మందు తాగిండు. మత్తెక్కగానే బ్రిడ్జ్ ఎక్కిండు. ఇక దునికెతందుకు తయారైండు. అంతనే రైల్ పోలీసుల కంటపడ్డాడు. ఇక ఈ తాగుబోతోని కాపాడే పని పెట్టుకున్నారు పోలీసులు. పెద్ద వల పట్టుకొచ్చి వాన్ని మెల్లగా మత్పరిచ్చిర్రోల్లా. ఎట్లనో గట్లా కిందికి దింపిర్రు గాని అటెన్క అచ్చిపోయే బండి కింద పడతా అని ఉరుకులాడిండు. అందరు పరేషాన్ అయ్యిర్రు. ఇక లాస్ట్ కు ఆ మనిషిని పెద్ద శాపను పట్టినట్టు వలేసి దొరకబట్టిర్రు. ఈయననట ఛత్తీస్గఢ్ రాష్ట్రపోడట. కూలి పని చేసినందుకు ఖమ్మం కచ్చిండు. కానీ ఏం ఫాయిదా, పని చేసుకుని ఇంటికి పోతే నరకమట. అందుకే ఈ గిట్ల రైల్ స్టేషన్ బ్రిడ్జి మీద సర్కస్ ఫీట్లు వేసిండు. అయినా నాకు తెలియకడుగుతా, ఏ ఇంట్లో లేవు ఎప్పురి పంచాదులు? అమెరికా ప్రెసిడెంట్ ఇంట్లో లేవా? అమెజాన్ ఓనర్ ఇంటామెతోని తిప్పలు తప్పుతలేవా? వాళ్ళు కూడా గిట్లనే సర్దామనుకున్నారా ఎట్లా? సప్పుడేక ఇంట్లోన్నంతసేపు చెవులు మూసుకోనో లేకుంటే ఇంట్లోళ్ళు ఏమన్నా వాళ్ళు చెప్పింది తలకాయ ఉప్పుకుంటా ఏత్తే గింత దిమాకెందుకు ఖరాబ్ అయితే చెప్పు. ఇగో గిట్లనే సుద్దులు చెప్పిర్రు ఆ తాగుబోతు మహారాజుకు ప్యాసింజర్లు. ఈ లంచాలకు కగ్గి వెట్ట. అసలు లంచం తీసుకునేటోన్ని ఇచ్చేటోన్ని ఇద్దరిని జైల్లేయాలి. కాదబ్బా, ఈ సర్కార్ కొలువులు ఏసేటోళ్లకు ఏం రోగం కావచ్చు? జీతాలు మంచిగానే ఉండే ఆ జీతాలు కూడా మన మంది ఏనాయే. అయినా కానీ పని వేయాలంటే మళ్ళా లంచాలు అడిగి మంది సొమ్మును మంగళారం ఏసుడేంది? అసలు పైసలేమన్నా షెట్లకు కాత్తన్నయ్యా? ఏమనుకుంటుర్రీళ్ళు? అవేమన్నా షిత్తు కాయిదాలు అనుకుంటుర్రా? వేలకు వేలు లచ్చలకు లచ్చలు ఇయ్యడానికి నిజం చెప్తున్నా అసలు లంచమన్న మాట వినబడితేనే నాకైతే దిమాక్ అంతా ఖరాబ్ అవుతుంది తెలుసా. మీరు ఏమనుకోకుర్రి. ఆగో ఇంకో లంచగొండి ఆఫీసర్ సారు లీలలు యూడుర్రి మీరే. విఠల్ రావు సార్, ఓ విఠల్ రావు సార్. అయ్యో గిప్పుడు తలకాయ దించుకున్నవేంది సార్? నీ మొకమ్మ ఖతర్నాక్ వార్తల యూసే జనాలు చూసి తరిస్తారట సార్. సన్మానం కూడా చేస్తారట. ఏది ఓ మల్క ముఖం ఇటు పెట్టుర్రి. ఏందమ్మా పాపం సార్ నువ్వు బనాయిస్తున్నావా షిడాయిస్తున్నావా అని అనేరు నన్ను. బనాయించుడు కూడా తక్కువనే సార్ నువ్వు. ఎందుకంటే సారు వారు ఏదైనా పర్మిషన్ ఇవ్వాలంటే 8 లక్షల రూపాయల లంచం ముట్ట చెప్పాలి. మరి ఈ సారు సికింద్రాబాద్ జోనల్ ఆఫీసుల టౌన్ ప్లానింగ్ ఆఫీసరు. టౌన్ ప్లానింగ్ అంటే జీతాలు మంచిగానే వస్తాయి. అయితే కొందరికి అసలు కంటే కొసరి మీద పాయరం ఎక్కువ కదా. సారు వారికి జీతం కంటే కూడా లంచం మీద పానం కొట్టుకుంటుందట. అయితే ఒక అన్న బిల్డింగ్ కట్టే పని పెట్టుకున్నాడు. పర్మిషన్ కోసం ఈ సార్ కాడికి వచ్చిండు. అయితే అన్ని చక్కగానే ఉన్నాయని రాసి సంతకం పెట్టాలంటే 8 లక్షలు ఇయ్యాలి అని ఈ విఠల్ రావు సారు డిమాండ్ చేసిండట. సరే పటు అని ఆయన ఫస్ట్ 4 లక్షలు ఇచ్చిండు. కడ్మ 4 లక్షలు అటెన్కి ఇస్తా అని చెప్పిండు. కానీ ఈసారి ఈయన లేదు. అవుగాని
ఇయాల మన వార్తలల్లా లొల్లులు జవడాల ముచ్చట్లు జరంత ఎక్కువనే వచ్చినట్టు కొడుతుంది కదా. అంటే మనుషులు గట్ల ఏత్తుర్రు, మరి ఏం చేద్దాం. ఇగో ఇంకో వార్త కూడా పట్టుకొచ్చిన. ఇది హైదరాబాదుదే. వార్త అంతా చూసి ఇంట్లో కంతిరోల్ లేవలో మెంటలోల్ లేవలో మీరే డిసైడ్ చేసి చెప్పాలి. ఏమంటున్నా అగో ఆగో చూడుర్రి వీని శకలు ఎట్లున్నాయో. ఇక ఏమనానోల్లా, ఓ దిక్కు డ్రైవర్ అన్న స్టీరింగ్ పట్టుకొని బస్సు దోల్తనే ఉన్నాడు, ఇంకో దిక్కు ఈయననేమో కిటికీలకెళ్ళి ఆ స్టీరింగ్ ను పట్టుకొని పంచాది పెడుతుండు మన హైదరాబాదుల్ని. ఈ ఆటో ట్రాలీకు ఈ డ్రైవర్ అన్న తొవ్వియలేదట. కథం ఆయనకు కోపం వచ్చింది. ఉరికచ్చి బస్సు డ్రైవర్ను ఆగబట్టే పని పెట్టుకున్నాడు. ఓ దిక్కు ఆయనే తోల్తనే ఉన్నాడు, ఈయన తిప్పుతనే ఉన్నాడు. అరే బస్సుల ప్యాసింజర్లున్న సోయి కూడా లేకుంటే ఎట్లనొల్లా. వీళ్ళ పంచాది ఎయ్యబట్టి బస్సు జరంతా ఎటమటమైతే ఎట్లన్నట్టు. గాయంత తెలివుండదా వీళ్ళ కోపాలకు నవ్వడెత్తు. ఇగో గిట్ల మోపైరోళ్ళ ఒక్కొక్కరు ఏం చెప్తాం. అసలు మనిషి పానాలంటే లెక్కనే లేదు. ఎంతసేపు లొల్లులు పంచాదులు బైసులు. ఏం దిమాకులో ఏమో పోర్రి. మీకు అదిగో పులి అనే కథ ఎరకయ్యే ఉంటది. అంటే పులి రాకున్నా పులొచ్చింది అని ఒక పోరడు మందిని ఏప్రిల్ ఫుల్ ఎత్తాడు. లాస్ట్కు నిజంగా పులొచ్చినాక ఆ పోరడే ఏప్రిల్ ఫుల్ అవుతాడు. యాదికున్నది కదా. అయితే గిట్లనేనోల్లా కొందరు కోతోళ్ళు రైల్ స్టేషన్లా బాంబు పెట్టినాం, బస్టాండ్లా టైం బాంబు పెట్టినామని ఫోన్లు కొడుతుంటారు. అది అబద్ధమైనా కానీ అట్లా ఫోన్ వచ్చినప్పుడు చెకింగ్ చేయవలసిందే కదా. 100 సార్లు అబద్ధమని తేలి 101సారి నిజమైతే ఎట్లా కదా. అందుకే బాంబు ఫోన్ వస్తే చెకింగులు అయితేనే ఉంటాయి. గట్లనే అయింది విజయవాడలా. పారి మరి నిజంగా బాంబే ఉన్నదా లేదా? వీళ్ళ కోతేశాలు మోకంలా చెప్పు. ఉత్తపచ్చిగా మందిని గజ్జు అనిపిస్తారేందోల్లా. విజయవాడలా రైల్ స్టేషన్ కు బాంబు పెట్టినమని ఎవడో నెత్తిమాసినోడు ఫోన్ చేసిండట. ఇంకేమున్నది, స్టేషన్లా అంతా ఆగమాగం చందన. పోలీసులు చెకింగులు గికింగులు వేసిర్రు, కానీ బాంబు దొరకలే. జరంత పానం నిమ్మల వేసుకున్నారు. దానికంటే ముందు గిదే విజయవాడలా బీసెంట్ రోడ్డు కాడ ఉన్న ఎల్ఐసి బంగ్లాల బాంబు పెట్టినమని ఇంకొకడు కంట్రోల్ రూముకు ఫోన్ చేసిండు. ఇక పోలీసులు బాంబు స్క్వాడోళ్ళొచ్చి బీసెంట్ రోడ్డులో ఉన్న దుకాణాలన్నీ చెకింగులు వేసిర్రు. ఈడ కూడా బాంబులు గింబులు దొరకలే. అంటే ఎవడో కావాల్సుకునే టైంపాస్ బటాన కథ నడిపిండన్నట్టు. అసలే ఉగ్రవాదుల లింకులు, పైల్గాం దాడులు, పాకిస్తాన్తోని కొట్లాటలు ఇవన్నీ మెదడ్ల తిరుగుతుంటే యాలగాని యాళ్ళల్లా ఇగో గిసొంటోళ్ళు బాంబులు పెట్టినం పేల్చేత్తమన్నట్టు ఎయ్యబట్టే అటు విశాఖపట్నం వచ్చే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు బండ్ల కూడా బాంబు పెట్టినామని ఇంకో ఫోన్ కూడా వచ్చిందట. రైలు అంతా చెకింగ్ చేస్తే ఆడ కూడా ఏం దొరకలే. కానీ ఒక బ్యాగ్ అయితే కనబడ్డది, కానీ అండ్లనైతే ఏం లేనట్టే కొట్టిందట. ఇగో గిట్లున్నారోళ్ళ కొందరు కంతిరోళ్ళు. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.